గాడ్. హల్లెలూయా. మనము వాక్యం ధ్యానించుకునే ముందు దేవుని కొంతసేపు స్తుతించుకుందాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన మొదటి వచనం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అని దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నాడు. అంటే దేవుని దగ్గర మౌనముగా ఉన్నా సరే దేవుణ్ణి స్తుతి చెల్లించుటేనంట. మౌనముగా ఉంటేనే స్తుతి చెల్లించినట్టయితే నోరు తెరిచి చెల్లిస్తే స్తుతులు ఇంకెంత బాగుంటాయమ్మా. ఆలోచన చేయండి. దేవునికి స్తుతులు చెల్లించడం అలవాటు చేసుకోండి. స్తుతుల ద్వారా దేవునికి సింహాసనం వేసుకోవచ్చు. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, రండి కూర్చోండి అని కుర్చీ మీద సోఫా మీద కూర్చోబెడతాం కదా. అలాగే దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయనకి మనం ఒక సింహాసనం వేయాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, మన దేవుడు స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడైనటువంటి దేవుడు అంట. అందువలన మన దేవునికి మనము స్తుతులు చెల్లించుకోవాలి. అవి దేవునికి సింహాసనం అయిపోతాయి. అప్పుడు నీ ప్రార్థన ఇంకా శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారు స్తుతులను చెల్లించుచుండగా నీకే స్తోత్రము అని మీరు కూడా ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. స్తుతులు చదువుకుందామమ్మా. పరలోకమునకు తీర్పు తీర్చే దేవా నీకే స్తోత్రం. యెహోవా మాట వలన బ్రతుకుదురు అని చెప్పిన దేవా నీకే స్తోత్రం. తోడై ఉండే దేవా నీకే స్తోత్రం. ఆలోచన ఎరిగిన దేవా నీకే స్తోత్రం. నడిపించు వాడా నీకే స్తోత్రం. బ్రతికించు దేవా నీకే స్తోత్రం. విడిపించు వాడా నీకే స్తోత్రం. సర్వలోకనాథుడా నీకే స్తోత్రం. గొప్ప చేయు దేవా నీకే స్తోత్రం. ఘనమైన నామం గల దేవా నీకే స్తోత్రం. ఆరాధ్య దైవమా నీకే స్తోత్రం. అద్భుత దేవా నీకే స్తోత్రం. భీకర కార్యాలు చేయు దేవా నీకే స్తోత్రం. అభిషక్తుడా నీకే స్తోత్రం. నీతికి ఆధారమగు దేవా నీకే స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం. అధికమైన సంతోషం ఇచ్చే దేవా నీకే స్తోత్రం. సురక్షితముగా నివసింపచేయు దేవా నీకే స్తోత్రం. నా రాజా నీకే స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. కాపాడు దేవా నీకే స్తోత్రం. దయచూపే దేవా నీకే స్తోత్రం. రక్షించువాడా నీకే స్తోత్రం. పరమంద ఆసీనుడా నీకే స్తోత్రం. యథార్థ హృదయాలను రక్షించే దేవా నీకే స్తోత్రం. న్యాయము విధించువాడా నీకే స్తోత్రం. చెడుతనమునకు చోటు లేని దేవా నీకే స్తోత్రం. నీతిమంతులను ఆశీర్వదించే దేవా నీకే స్తోత్రం. విన్నపములు ఆలకించు దేవా నీకే స్తోత్రం. యోసేపుని దీవించిన దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధాలయమందు నివసించు దేవా నీకే స్తోత్రం. నీతిని ప్రేమించు దేవా నీకే స్తోత్రం. దరిద్రులను కాపాడే దేవా నీకే స్తోత్రం. జీవ మార్గమును తెలియచేయు దేవా నీకే స్తోత్రం. కుడి చేతితో నిత్య సుఖములు గల దేవా నీకే స్తోత్రం. కృపాతిశయము గల దేవా నీకే స్తోత్రం. నీ రెక్కల క్రింద నన్ను దాచిన దేవా నీకే స్తోత్రం. ఖడ్గము నుండి రక్షించే దేవా నీకే స్తోత్రం. నీతిమంతుల పక్షమున ఉన్నవాడా నీకే స్తోత్రం. శత్రువులను చేతి నుండి రక్షించే దేవా నీకే స్తోత్రం. ఆలోచన యావత్తు సఫలపరిచే దేవా నీకే స్తోత్రం. గర్భము నుండి నన్ను తీసిన దేవా నీకే స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన దేవా నీకే స్తోత్రం. సిగ్గుపరచని దేవా నీకే స్తోత్రం. యుద్ధసూరుడైన దేవా నీకే స్తోత్రం. బల శౌర్యము గల దేవా నీకే స్తోత్రం. మహిమగల రాజు నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి నీకే స్తోత్రం. వలలో నుండి పాదాలు తప్పించు దేవా నీకే స్తోత్రం. సమభూమిలో నిలిపిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలములో పర్ణశాలలో దాచిన దేవా నీకే స్తోత్రం. గుడారపు మాటున దాచే దేవా నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నీకే స్తోత్రం. నా తల పైకెత్తిన దేవా నీకే స్తోత్రం. ప్రతీకారము చేసే దేవా నీకే స్తోత్రం. జలముల మీద సంచరించు దేవా నీకే స్తోత్రం. ప్రభావం గల స్వరం గల దేవా నీకే స్తోత్రం. ప్రళయ జనముల మీద ఆసీనుడా నీకే స్తోత్రం.
సంతోష వస్త్రము ధరింపచేసిన దేవా నీకే స్తోత్రం. నా కొండ నీకే స్తోత్రం, నా కోట నీకే స్తోత్రం. అబద్ధ పెదవులను మూయించే దేవా నీకే స్తోత్రం. నా బాధను దృష్టించిన దేవా నీకే స్తోత్రం. నా దేవుడవు నీవే, నీకే స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, ఎవరికి వారే ప్రతి వ్యక్తి అనుకుంటారో నాకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు, ఎటువంటి ప్రాధాన్యత లేదు, నన్నెవరూ చూడటం లేదు, నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు, నా బ్రతుకులో నేను ఏమైపోయినా నా గురించి చింతపడే వాళ్ళు లేరు, బాధపడే వాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథము దానికి విరుద్ధముగా ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారట. ఒక వ్యక్తికి, మీరు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి వ్యక్తికి దేవుని దగ్గర ప్రాముఖ్యత ఉంది. నాకెంత ప్రాముఖ్యత ఉందో మీకెంత ప్రాముఖ్యత ఉంది, మీకెంత ప్రాముఖ్యత ఉందో మీ ప్రక్కన ఉన్న వారికి అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి వ్యక్తికి బైబిల్లో ప్రాముఖ్యత ఉంది. అందువలన బైబిల్ గ్రంథం చాలా శ్రద్ధగా చదువుకోవాలి. మనం చూద్దామండి. 139వ దావీదు కీర్తన ప్రారంభము నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని ఉన్నావు. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. ఇది ప్రాముఖ్యత లేకపోతే దేవుడు ఎందుకు చూస్తాడు? అది ఆలోచన చేయండి. మీ ఇంట్లో కుటుంబంలో ఉన్నవాళ్ళు రోజుకి ఎన్నిసార్లు కూర్చుంటున్నారో, ఎన్నిసార్లు లెగుస్తున్నారో మీరు చెప్పగలరా? మీరు చూస్తున్నారా? అసలు మీ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో మీకు తెలుసా? కానీ దేవుడు అంటున్నాడు, నీవు కూర్చోవడము, నీవు లేవడము కూడా దేవుడు చూస్తున్నాడంట. ఎంత ప్రాముఖ్యత ఉంటే నీ విషయాలు అంత జాగ్రత్తగా పట్టించుకుంటారు దేవుడు. ఆలోచన చేయండి. నువ్వు కూర్చున్నావా, నించున్నావా, దేవుడు చూస్తున్నాడంట. నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు నించొని ఏం చేస్తున్నావో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అక్కడ ఉందమ్మా 2వ వచనం. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎంత ప్రాముఖ్యత! మనమంటే దేవునికి ఎంత శ్రద్ధ అమ్మా. మనకంటే తలంపు రాకముందే దేవుడు మన మనస్సు గ్రహించేస్తున్నాడట. మనకంటూ విలువ ఇవ్వబట్టే ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు మీ గురించి, లేకపోతే మీ పిల్లల మనసులో ఏం ఆలోచన ఉందో మీకు తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన మీకు తెలియాలంటే కొంత టైం వాళ్ళ దగ్గర కూర్చోవాలి. కొంత టైం నీ పిల్లల దగ్గర కూర్చొని గడిపితే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వస్తాయి. అలాగా దేవుడట మనతోటి అలాగుండిపోతారనమాట. మన ప్రక్కనే ఉంటారు దేవుడు. మన మనస్సులో ఆలోచన రాకముందే, తలంపు పుట్టకముందే దేవుడికి తెలుసంట. మనస్సులో ఆలోచన రాకముందే దేవుడికి తెలుసంట. ఈరోజు ఈ క్షణం నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నువ్వు అనుకుంటున్నావు ఎవరు నన్ను చూడలేదని, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకెవరు ప్రాముఖ్యత ఇవ్వట్లేదని, నేను తిన్నా తినకపోయినా, పడుకున్నా లేవకపోయినా, పనిచేసినా పనిలోకి వెళ్ళకపోయినా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా ఇష్టారాజ్యం అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు కూర్చోవడం చూస్తున్నాడు, నీవు లేవడము చూస్తున్నాడు. నీకు తలంపు రాకముందే, అసలు ఈ సమయానికి ఏం చెయ్యాలి అని నువ్వు ఆలోచన రాకముందే దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నీ ఆలోచనలు అపవిత్రముగాను చెడుగాను ఉంటే దేవుడు అటువంటి ఆలోచనలు కూడా చూస్తున్నాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడ ఉందమ్మా, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు. దావీదు అంటున్నాడండి ఇక్కడ. దావీదు యొక్క చర్యలన్నీ దేవుడు బాగుగా తెలుసుకున్నాడట. దావీదు ఒక్కరియేనా కాదు, ఈరోజు నీవి నావి కూడా, మనందరివి, మన పనులు, మన చర్యలు, మన సమస్తము దేవుడు బాగుగా తెలుసుకున్నాడటండి. బాగుగా తెలుసుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడు, మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. కీర్తనలోంచి మనం ఈ ధ్యానాలన్నీ కూడా, ఈ యొక్క అంశాలన్నీ కూడా ధ్యానిస్తూ ఉన్నామండి. ఇప్పుడు 4వ వచనం. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది.
ఎంత చక్కగా అన్నాడండి దావీదు ఇక్కడ. మాట నాలుకకు రాకమునుపే. మన చంటి పిల్లలు, మనం బాగా చిన్న చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు కలికి ఇంకా మాటలు రా, వాళ్ళని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ చూపులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, వాళ్ళ చేతులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏదైనా కావాలనుకుంటే ఇలా చూపించి ఇలా సైగ చేస్తూ ఉంటారు మనకి. అంటే అర్థమేంటి? అది కావాలి అని అర్థం. ఇక్కడ ఉన్నది కదా, ప్రభు అట మన చర్యలన్నీ తెలుసుకున్నాక మాట నాలుకకు రాకముందే ఎంతగా ఎత్తుకొని దేవుడు మనల్ని దగ్గర నుంచి చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మాట నాలుకకు రాకముందేనంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మాట నాలుకకు రాకముందే అది పూర్తిగా తెలుసట దేవునికి. నీకు స్తోత్రం ప్రభా. నీవు అనుకోవచ్చు, ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాను, ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో అనుకుంటున్నావా? నా కుమార్తె, నా కుమారుడా, నా సహోదరుడా, ఈరోజు నీకు చెప్తున్నాను, మాట నాలుకకు రాక మునిపే దేవుడు తెలుసట. మరి నోటకు వచ్చిన నీ ప్రార్థన దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు నాకు నా సహోదరుడా, ఖచ్చితంగా తెలుసు నా సహోదరి. నీ గుండెలో తెల్ల ఎంత బాధ ఉందో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత అంగలారుస్తున్నావో, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. నమ్ము, ఈ క్షణమే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అంటాడు అక్కడ. మన వెనుక ముందు దేవుడు ఉన్నాడట. వెనుక ఎందుకు ఉన్నాడు దేవుడు అంటే, మనుషులు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వెనకాల గొయ్యి తవ్వడం అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అంటే నీ గురించి నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియదు. మన గురించి మన వెనకాల ఏం జరుగుతుందో మన దేవునికి తెలుసు. హల్లెలూయా. వెనకాల నుంచి వచ్చి ఎవ్వరు నిన్ను దొంగ దెబ్బ తీసేయకుండా, వెనకాల నుంచి వచ్చి ఎవ్వరు నీకు హాని చేయకుండా, వెనకాల నుంచి ఎటువంటి అపాయము నీకు రాకుండా దేవుడు నీ వెనుక కాచాడంట. హల్లెలూయా. నీకు ప్రాముఖ్యత ఉండబట్టే కదా, నువ్వంటే దేవుడికి ఇష్టం అవ్వబట్టే కదా, నీకంటూ దేవుని దృష్టిలో ప్రత్యేకమైన స్థానం ఉండబట్టే కదా నిన్ను వెనుక కాపాడుతున్నాడంటే దేవుడు. ముందు నుంచి దేనికంటే దెబ్బలాట్లు, గొడవలు, ఇలాంటివన్నీ కూడా మనకి ముందు నుంచి వస్తూ ఉంటాయి. హేళన వస్తుంది ముందు నుంచి, నిందలు వస్తూ ఉంటాయి. మనం చేసిన పనికి మనకి ఒక్కొక్కసారి చాలా చేవాట్లు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వాళ్ళకి మనకి మధ్యన దేవుడు ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ముందు దేవుడు ఉన్నాడు, వెనక దేవుడు ఉన్నాడు. అంటే నీవెంత ప్రశస్తమైన వాడవో, ప్రశస్తమైన దానవో జ్ఞాపకం చేసుకున్న కుమార్తె, నీవు ప్రాముఖ్యమైన దానవు. మీరు ప్రాముఖ్యమైన వ్యక్తులు, ప్రత్యేకింపబడిన వారు. మీకు చాలా దేవుని సన్నిధిలో భవిష్యత్తు ఉంది, మంచి రోజులు ఉన్నాయి. మీ బ్రతుకులు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. 139వ దావీదు కీర్తన 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. దావీదు అంటున్నాడండి, దేవుడు లేని స్థలం అంటూ లేదట. నీ ఆత్మ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతానయ్యా? ఎందుకు పారిపోవడానికి ముందు ఎవరున్నారు? దేవుడే. వెనక్కి వెళ్ళిపోతుంటే వెనక్కి ఎవరున్నారు? దేవుడే. ఒక మనిషికి ముందు వెనుక దేవుడు ఉండి 2 చేతులు అలా దగ్గరగా జోడించి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోగలమమ్మా? నీవు అనుకోవచ్చు, ఈ బాధల్లోంచి కష్టాల్లోంచి దూరంగా ఎక్కడికన్నా పారిపోదాం అనుకుంటున్నావా? కాదు. నువ్వు ఉన్నదే దేవుని ప్రశస్తమైన హస్తంలో. నువ్వెక్కడికి వెళ్ళిపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళలేవు నా కుమార్తె. దేవుని చేతుల్లోంచి జారిపోవడం చిన్న విషయం కాదు. ఇంకా ధ్యానం చేద్దామండి. 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు అంటాడు. అంటే ఏంటి? ఇంకా ఒక మనిషి మహా అయితే వెళ్ళగలడంటే భూమి అంతా వెళ్ళొచ్చేమో. ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయి పండుకున్నా సరే అక్కడ ఉన్నాడంట దేవుడు. ఇంకెక్కడికి పారిపోతావమ్మా?
ఒక వ్యక్తి ఆకాశంలోకి ఎక్కిపోయినాను, అక్కడను దేవుడు ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ముందున్నాడు దేవుడు, ఒక వ్యక్తికి వెనకున్నాడు దేవుడు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఈ వ్యక్తి పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నాడట దేవుడు. ఈ వ్యక్తి ఆకాశంలోకి ఎక్కిపోయినాను, అక్కడను దేవుడు ఉన్నట. ఇంతగా నీకు తోడుగా వచ్చేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతగా మీకు తోడు వచ్చేవారని. నీ తల్లిదండ్రులు నీకు తోడుగా వస్తారనుకుంటున్నావా? లేదా నీ బంధువులు వస్తారనుకుంటున్నావా? లేదా నీ సహోదరులు, లేకపోతే మీ యొక్క ఎవరన్నా స్నేహితులు వచ్చేస్తారనుకుంటున్నావా? కాదు, ఒక మనిషిని ఇంతగా జాగ్రత్తగా చూచింది దేవుడే. దీనిని బట్టి ఒక మనిషికి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నాడంట దేవుడు. దేవుని విడిచి నువ్వు వెళ్ళలేవు, నిన్ను విడిచి దేవుడు వెళ్ళడు. నువ్వు కూర్చుంటే దేవుడు చూస్తున్నాడు, నువ్వు నించుంటే దేవుడు చూస్తున్నాడు. ఇంకా అక్కడ ఉందమ్మా మనకి 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అదేంటండి, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయి సముద్రం యొక్క దిగంతములు, సముద్రంలోకి లోతుకి అట్టడుగు చివరికి వెళ్ళిపోయినప్పటికీ అక్కడను ఉన్నాడంట దేవుడు. దేవుని స్తోత్రం. 13వ వచనం, 139వ దావీదు కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నీకు నువ్వు అనుకుంటున్నావు, నాకు నేను పుట్టేశాను అనుకుంటున్నావేమో. కాదు నా ప్రియ సహోదరి సహోదరుడ, నిన్ను దేవుడు నిర్మించాడట. నీ తల్లి గర్భమందు నిన్ను పెట్టింది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుడు మనల్ని జాగ్రత్తగా తయారు చేస్తాడట. దేవుడు తయారు చేసిన విధము చూస్తే మనకేమొస్తుందటండి? భయం వస్తుందట, ఆశ్చర్యం వస్తుందట. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాను. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములైనయు నీ గ్రంథంలో లిఖితములైన. ఎంత గొప్ప దేవుడు! తల్లి గర్భమందు పెట్టిన దేవుడు ఆయనే. ఎముకలను నిర్మించిన దేవుడు ఆయనే. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా రూపొందించిన వాడు ఆయనే. పిండమునై ఉండగా, మనం పిండముగా ఉన్నప్పుడు మనము ఒక తల్లి గర్భంతో ఉందనుకోండి, ఆ గర్భంలో ఉన్న పిండము ఆడో తెలియదు, మగో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏ రంగో తెలియదు, అసలు ఆ బిడ్డకి అన్ని అవయవాలు ఏర్పడ్డాయో తెలియదు, ఏర్పడలేదో తెలియదు. ఇటువంటి మా యొక్క మర్మమైన యొక్క గర్భంలో ఇది ఒక పిండం ఉంటున్నప్పుడు దేవుడు చూశాడంట. ఎంత గొప్ప సంగతి! నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నన్ను దేవుడు చూశాడేమో, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడేమో అని. కానీ నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒక్క మాట, ఈరోజు కాదు నిన్ను చూచింది దేవుడు. నీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నిన్ను చూచి, నువ్వు పిండముగా ఉండి ఇంకా రూపుదిద్దుకోకముందే నిన్ను దేవుడు చూచాడు. ఎంత ప్రాముఖ్యం! నీవెంత ప్రాముఖ్యమైన దానవు, ఎంత ప్రశస్తమైన దానవు ఆలోచన చేయండి. నీ జీవితాలు ప్రభువుకి అర్పించుకోండి. ఇకనైనాను ప్రభు ఎదుట సాగిలపడండి. నువ్వు కూర్చోవడం దేవుడు చూస్తున్నాడు, నువ్వు లేవడం దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలో దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి! ఎందుకు నిన్ను ఇంత బాగా దేవుడు చూడాలి? ఎందుకు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలంటే, ఒక్కటి, నిన్ను దేవుడు సిలువలో కన్నాడు. నీ కొరకు దేవుడు సిలువలో రక్తము చిందించాడు. నీ కొరకు దేవుడు తన యొక్క రక్తమంతటిని చిందించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, త్యాగము చేశాడు దేవుడు నీ కొరకు. కాబట్టి ఇదిగో బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికన్నా నిన్నెవరు చూడటం లేదేమో అన్న భ్రమలో నువ్వు ఉండద్దు. ఎప్పటికన్నా నీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదేమో అన్న భ్రమలో నీవు ఉండద్దు. నీవు దేవుని యొక్క బిడ్డవు. నీవు దేవుని స్తుతించు.
ఆరాధించు. నువ్వు కూర్చోవడం చూస్తున్న దేవుడు ఎందుకు కూర్చున్నావో దేవుడికి తెలియదా? ఎంత అవమానంతో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఎవ్వరూ లేరే నాకు దిక్కు నువ్వు కూర్చుని ఏడుస్తున్నావేమో, అది దేవుడు చూడటం లేదనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. నీ పట్ల దేవుడు తన కార్యం ఉంది, నీకు ఒక అద్భుతం ఉంది, నీకు మేలుంది. ఖచ్చితంగా నీ బ్రతుకులు మారిపోతాయి, ఖచ్చితంగా నీ బ్రతుకులు మారిపోతాయి. నీవంటూ దేవుని సన్నిధిలో గొప్పగా ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నా బ్రతుకు, ప్రభువా ఇదిగో నా జీవితం, నేను ఎంత ప్రాముఖ్యమైన వాడినా. ఆలోచన చేయండి, మీరు రోజుకి ఎన్నిసార్లు కూర్చుంటున్నారు, ఎన్నిసార్లు కూర్చున్నారు, అది మీకే తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు అంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు నా యేసయ్య, ఎంత గొప్ప దేవుడు. మీరే దర్శించి మేలు చేసి ఉపకారాలు చేయండి. సమస్తముని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అని దేవునికి అప్పగించండి. మీకున్న ఈ ఆయుష్తోటి, ఈ యొక్క ఆరోగ్యముతోటి, ఈ శరీరముతోటి దేవుని స్తుతించండి. కేవలము దేవుని స్తుతించండి. దేవునికి విరోధముగా ఉంటే మీరెంత మాత్రమో బాగుపడలేరు. దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తుంటే మీరెంత మాత్రం ఆశీర్వదించబడలేరు. మీరు దేవుని సన్నిధిలో దేవునికి ప్రాముఖ్యమైన వారు. మీరు దేవునికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతున్నది అందుకే. ముందును వెనుకను ఆవరించి ఎత్తి పట్టుకొని నిన్ను అలా కాచి కాపాడుతున్నాడట. ఒక్కసారి అడుగు ప్రభు దగ్గర, ప్రభువా నేనంటే నీకెంత ప్రేమయ్యా, నీవంటే దేవునికి అంత ప్రేమ అంట. ప్రభువా నీ ప్రేమ గొప్పదయ్యా, ప్రభువా నీ జాలి గొప్పదయ్యా అని చెప్పి అడగండి ప్రభు దగ్గర. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్నెత్తుకొని వాడని నేనే అంటాడు దేవుడు. ముదిమి వచ్చే వరకు ఏ తల్లి అయినా తన గర్భంలో పిండాన్ని 9 నెలలు మోస్తుంది. అయిపోయిన తర్వాత ఆ పిల్లని అలాగే పుట్టిన ఆ యొక్క బిడ్డను తన చుట్టాలు, బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంచుమించు 3 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారేమో. ఇంకా తర్వాత ఏ వ్యక్తి కూడా ఏ మనిషిని ఎత్తుకోరు. 3వ సంవత్సరం నుంచి ఇంకా వాళ్ళంతట వాళ్ళే అలాగ పెరుగుతూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు కదా ఇక్కడ, ముదిమి వచ్చే వరకు. ముదిమి అన్న మాటకి అర్థం ఏంటంటే తెలుసా? ముసలితనం. ముసలితనం వచ్చే వరకు అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు 60 సంవత్సరాలు రావాలి. 60 సంవత్సరాలు పైబడి కూడా దేవుడు ఎత్తుకుంటాడటండి. ముదిమి వచ్చే వరకు. తల్లి గర్భంలో ఉంటుండగా చూస్తున్నానని మనం ఇంతసేపు ఆ వాక్యం అంతా ధ్యానించుకున్నాం. ఎముకలు సైతము రూపు పొందక ముందే దేవుడు మనం చూశాడు. పెండముగా ఉన్నప్పుడే దేవుడు చూశాడు. మనకి ముందున్నాడు దేవుడు, వెనుకున్నాడు. మనకి తలంపు రాకముందే దేవుడు తెలుసుకొని ఉన్నాడు. మాట నాలుకకు రాకముందే దేవుడు తెలుసుకొని ఉన్నాడు. మనం కూర్చోవడము దేవుడు చూస్తున్నాడు. మనం లేవడము దేవుడు చూస్తున్నాడు. మన గురించి దేవుడు ఒక గ్రంథం పెట్టి ఆ గ్రంథంలో మన సంగతులన్నీ రాస్తున్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాడంట. అంటే ఇప్పుడు నీవు నిలబడి లేవు, దేవుడు ఎత్తుకొని ఉన్నాడు, నిన్ను ఎత్తుకొని ఉన్నాడు. నీవు దేవుని రొమ్ము దగ్గర ఉన్నావు, దేవుని గుండెల దగ్గర ఉన్నావు, దేవుని హత్తుకొని ఉన్నావు. నీవు ఉన్నది ఆయన చేతుల్లో అన్న సంగతి నీవెంత మాత్రమో మరచిపోకూడదు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నిన్నెత్తుకొని వాడని నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్నెత్తుకొని రక్షించేవాడని. దేవుడు చేశాడటండి మనల్ని. నిన్ను దేవుడు చేశాడు, ఆమెను దేవుడు చేశాడు, స్త్రీలను దేవుడిని చేశాడు, పురుషుణ్ణి దేవుడు చేశాడు, సమస్తము దేవుడు చేశాడంట. నేనే చేసి ఉన్నాను అంటాడు ఇక్కడ దేవుడు. దేవుడే మనల్ని చేశాడట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు మనల్ని చేశాడటండి. నువ్వు ఎప్పుడైనా దేవుని గ్రహించుకున్నావా? ఎప్పుడన్నా దేవునికి ప్రార్థన చేసేవా? ఇంకా పై వచనాల్లో ఉంటుంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనంలో
చివరి మాట, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా అంటాడు అక్కడ దేవుడు. తల్లి ఒడిలో ఒక బిడ్డ ఎప్పుడు కూర్చుంటుందండి? నెలల ప్రాయం ఉన్నప్పుడు ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డను ఎంతో ఆడిస్తూ ఉంటుంది ఒక తల్లి. తల్లి ఒడిలోనున్నది మొదలుకొని మనల్ని చంక పెట్టుకున్నది దేవుడేనంట. ఎంత గొప్ప దేవుడు! ఇటువంటి దేవుడు నీకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు తన సన్నిధికి, నిన్ను పిలుస్తున్నాడు తన ప్రార్థనకి, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు ప్రార్థన చేసుకోమని. నా కుమారుడా, నా కుమార్తె, లేదా సహోదరుడా, సహోదరి, నీవు ఇప్పటికైనా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వి. మనుషులకి కాదు, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వి. నీకున్న అవసరాలు, అలవాట్లు, వ్యసనాలు మార్చుకో. దేవుని దుఃఖపెట్టకు, దేవుని బాధ పెట్టకు. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని పాదాలు పట్టుకొని విడిచిపెట్టకు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఎంత గొప్ప దేవుడివయ్యా! నీ శక్తి గొప్పదయ్యా, నీ బలము గొప్పదయ్యా, నీ మహిమ గొప్పదయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎంత ప్రాముఖ్యంగా చేస్తావు. నిజమే ప్రభా, మీరు మాకు ఇచ్చిన ప్రాముఖ్యమైన స్థితిని బట్టి నీకు వందనాలు నాయనా. మమ్మల్ని ముఖ్యులుగా నువ్వు ఎంచుకున్నావు తండ్రి, నీకు వందనాలు. మేమేం చేస్తున్నామో మీరు చూస్తున్నారు. ఈరోజు ఈ ప్రార్థనలు ఎంతమంది మోకాలేసి ఇదిగో ప్రభా యేసయ్య గోజాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారిలో ఉండి సాతానుడు గలిబిలి పెడుతున్న ప్రతి గలిబిలిని నజరేయుడైన యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సాతానుడు వారిలో ఉండి చెడు మాటలు చెప్తున్న ప్రతి చెడు మాటని నజరేయుడైన యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. మీరు మంచి చేయండి, సహాయము చేయండి. మీరు నీ బిడ్డలను ఎత్తుకొని ఉన్నారన్న సంగతి వారికి ఒక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈరోజు వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మా ప్రభు మిమ్మల్ని దీవించును కాక.